హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పల్వి ప్రశాంత్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా? ఈ వీడియో 100% స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. పల్వి ప్రశాంత్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే, బిగ్ బాస్ విన్ అయిన తర్వాత టైటిల్ తీసుకొని బిగ్ బాస్ టీము ప్లస్ పోలీస్ వాళ్ళు తను బ్యాక్ గేట్ నుంచి వెళ్ళమన్నారు. కానీ పల్వి ప్రశాంత్ తన ఫ్యాన్స్ కోసం ఫ్రంట్ గేట్ నుంచి మెయిన్ గేట్ నుంచి వచ్చాడు. అప్పుడు అమర్దీప్ ఫ్యాన్స్ అండ్ పల్వి ప్రశాంత్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. అప్పుడు పల్వి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్ వాళ్ళ కారు గ్లాసెస్ని బ్రోక్ అయితే చేశారు. అండ్ గీతూ రైల్ కారును బ్రోక్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల, ప్లస్ సండే కదా అప్పుడు ఆ రోజు, అందుకని ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల ఇలాగైతే జరిగింది. అందుకని అప్పుడే తన మీద 4 కేసెస్ అయితే ఫైల్ అయినాయి. ఆ తర్వాత నాగార్జున కూడా చెప్పాడు ఎందుకు ఇలా చేశారు. నాగార్జున కూడా దాని గురించి వరి అయ్యాడు. ప్లస్ ఇప్పుడైతే ఆ తర్వాత అయితే సెకండ్ డే వచ్చి పల్వి ప్రశాంత్ పరారని న్యూస్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే తను కనిపించడం లేదు అని అంటున్నారు. కానీ పల్వి ప్రశాంత్ ఆ తర్వాత తన ఇంటి నుంచినే ఒక వీడియో తీస్తూ చెప్పాడు నేను ఎక్కడ పరారు కాలేదు అని. ఆ తిరుగు రోజు అయితే మన పల్వి ప్రశాంత్ అయితే అరెస్ట్ చేశారు. 15 days అయితే రిమాండ్లో పెట్టారు. పోలీసు వాళ్ళు అయితే ఒకటి చెప్పారు, ఎవరు అయితే పోలీస్ స్టేషన్ కాడికి రావద్దండి పల్వి ప్రశాంత్ ఫ్యాన్స్, ఎందుకంటే తన వల్ల అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఫ్యాన్స్ ఏమైనా గొడవ చేస్తే వాళ్ళను కూడా స్టేషన్లో వేయడం అయితే జరుగుతుందని పల్వి ప్రశాంత్ ఫ్యాన్స్కి ఒక విన్నపం అయితే చెప్పారు పోలీస్ వాళ్ళు. పల్వి ప్రశాంత్ ఫ్యాన్స్ దయచేసి సైలెంట్గా ఉండండి, పల్వి ప్రశాంత్ బయటకు వచ్చేలా మేము చూస్తాము. ఒకవేళ 15 days తర్వాత పల్వి ప్రశాంత్ జైల్లోనే ఉంటే ఫ్రెండ్స్ వీ వాంట్ జస్టిస్ అని కింద కామెంట్ అయితే చేయండి. 100% పల్వి ప్రశాంత్ న్యాయం జరిగేలా చూద్దాం. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు వీ వాంట్ జస్టిస్ అని కింద కామెంట్ అయితే చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్లు అయితే నేను మీకు వెంటనే అప్డేట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్లో అయితే ఉంటాయి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి.